హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ ఇన్ ద కిచెన్. ఈరోజు మనం తమలపాకు బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో 1/2 కప్ శనగపిండి, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము పొడి, కొంచెం పసుపు వేసి కలిపి 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. పండగలప్పుడు, శ్రావణ మాసంలో ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ముందుగా కడిగి ఆరబెట్టుకున్న తమలపాకుల కాడలను కట్ చేసి పెట్టుకోవాలి. వేయించే ముందు కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క తమలపాకును ముంచి కాగిన నూనెలో వేయించుకోవాలి. తమలపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. జీర్ణకోశ సంబంధమైన జబ్బులు ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాగే అన్ని తమలపాకులు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. తమలపాకు ఫ్లేవర్ అంతగా తెలీదు. పిల్లలు ఉన్నట్టయితే కొంచెం టమాటో కెచప్ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.